స్తోత్ర మహిమ ఘనత ప్రభావములను ఆస్వాదిస్తున్న గొప్ప దేవ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ పగలంతా మా దినచర్యలో తండ్రి మీ సహాయం ఇచ్చారు, వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి సంఘ సహవాస కూడికగా చేరి మిమ్మలను కీర్తించే శ్రేష్ఠ తరుణం. చేరువచ్చిన బిడ్డలు స్వరాలెత్తి సంగీత గీతములతో మీ నామాన్ని ఖ్యాతి చేశారు. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లునుగాక. హెచ్చరిక పూర్వకమైన ప్రతి మాట తండ్రి మా జీవిత దిద్దుబాటు కొరకై ఉపయోగించుకోవడానికి సహాయపడండి. ఈ సమయంలో చేరువచ్చిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరును దీవించండి, మరి కుటుంబాలను ఆశీర్వదించండి. రావాలని సిద్ధపడుతున్న వారిని త్వరపెట్టండి, రాలేక వెనకబడిపోతున్న వారిని హెచ్చరించండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనుట బుద్ధిమంతుల లక్షణం. ఈ శరీరంలో ప్రాణాత్మలు ఉండగానే పరలోకానికి బాటలు వేసుకోవాలన్న తపన ప్రతి బిడ్డ మనసులో మీరు పుట్టించుమని కోరుతున్నాం. గొప్ప తండ్రి, సమయంలో మీరు ప్రేమించిన సంఘం ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరును దీవించండి. శారీరక బలహీనులు, అస్వస్థతతో ఉన్నటువంటి బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తండ్రి కొందరు బిడ్డలు జలుబు, దగ్గు, జ్వరాలు, రకరకాలైన బలహీనతలతో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థతనివ్వండి. సిద్ధనపాలెం ప్రాంతంలో ఉన్న సహోదరి లలితమ్మను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకున్న బలహీనత నుండి తండ్రి స్వస్థతను అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ సమయంలో తండ్రి చేరువచ్చిన మా అందరికి కూడా అవసరమైన మీ మాటలు వినిపింపజేయండి. మా అంతరంగ జీవితాలు మరొక నూతనమైన అనుభవాన్ని పొందడానికి ఉపయోగకరంగా ఉండగలుగునట్లు సహాయం చేయండి. దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదరించే కోవలో తండ్రి యవన బిడ్డ అజయ్ని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచగలందులకై ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, 25వ తారీఖు జరిగే ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా జరుగుటకు అనువైన వాతావరణ ఏర్పాట్లతో ప్రభు మీరు దీవించుమని, మా మధ్యకు వాక్యోపదేశం చేటుకు రానై ఉన్న దైవజనులు కూడా ప్రభు సకాలంలో నడిపించి అవసరమైన మాటలతో మమ్మల్ని సంధించి మా అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవాన్ని పొందడానికి ఉపయోగకరంగా ఉండగలుగునట్లు సహాయం చేయమని కోరుతూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగంలో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగంలో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. దేవుడి దివ్యమైన తన మాటలు మన నిమిత్తమై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన ప్రేమలో గడిచిన సంఘ సహవాస కూడిక మొదలుకొని ఈ సంఘ సహవాస కూడిక వరకు మనందరము సజీవులముగా, ఆరోగ్యవంతులంగా దేవుడిచ్చిన ఆయుష్కాలమును బట్టి
ఈ సమయమందు దేవుని పరిశుద్ధ మందిరావరణములో కూడి ఆయనను ఖ్యాతి చేయడానికి, ఆయన మాటలు విని మన అంతరంగ జీవితాలను మరొక నూతన అనుభవంలోనికి నడిపించుకోవడానికి ఈ మంచి అవకాశం, గొప్ప భాగ్యం దేవదేవుడు అనుగ్రహించాడు. మనందరం కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాం. ముఖ్యంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనము చదువుకుంటూ పేతురు యొక్క జీవిత చరిత్ర మనకు నూతన నిబంధన గ్రంథాలలో 4 సువార్తలలోనూ, చరిత్ర గ్రంథంలోనూ, ఇతర పత్రికలలోనూ ఆయనను గూర్చి వ్రాసి ఉన్నటువంటి మాటలు మొట్టమొదట ఆయన జీవిత చరిత్రలోని భాగంగా మనము గ్రహించిన తరువాత ఆ పత్రికలో ఆయన వ్రాసినటువంటి మాటల విశిష్టత మనము గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి సదుద్దేశంతో దాదాపుగా మనము గడిచిన 2 వారాలు ఆయన జీవితంలో ఉన్న 10 ప్రత్యేకమైనటువంటి ఘట్టాలు ఆయన జీవిత చరిత్రలో మనం తెలుసుకుంటూ వచ్చాం. మొదట ఆయన పేరు సీమోను అనేది మనం చూసాము. తర్వాత ఆయన తండ్రి పేరు చూసాము. వృత్తిరీత్యా ఆయన ఏ వృత్తిలో ఉన్నాడో చూసాము. ఆయన ఊరేంటో కూడా మనము గమనించాము. ఆ తర్వాత గడిచినటువంటి ధ్యానంలో మనము ఒక విషయాన్ని మీద తనకు ఆసక్తి కలిగిన వాడు అనేది కూడా మనము గ్రహించాము. తర్వాత యేసును క్రీస్తు అని తను తెలుసుకోగలిగాడు, ఒప్పుకోగలిగాడు అనేది చూచాము. తర్వాత క్రీస్తు చేత మెప్పు పొందాడు. ఆ మెప్పును బట్టి అతిశయించాడు. ఒక రకంగా ప్రభువునే గద్దించే స్థాయికి ఎదిగినట్లు అనిపించిన ప్రభు వలన గద్దింపబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనము గడిచిన ధ్యానంలో 10 సంగతులు, ఘట్టాలు ఆయన జీవిత చరిత్రలో ఉన్నటువంటి వాటిని గమనిస్తూ వచ్చాము. ఇక మరొక 5 విషయాలు ఈ దినము ఆయన జీవితంలో సువార్తల ఆధారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకులో ఆయన దుడుకుతనం కలవాడు అనేది వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. కొంచెం తొందరపాటు స్వభావం కలిగినటువంటి వాడు, దుడుకుతనం ఎక్కువ అనేది ఆయన జీవితంలో మనకు తెలియజేయబడుతున్నటువంటి ఘట్టముగా చూస్తాం. యోహాను సువార్త మనము చదువుతున్నప్పుడు అక్కడ మరి ఆ గెత్సెమనేటువంటి వనంలో వారందరూ ఉన్నప్పుడు యేసు ప్రభువును బంధించడానికి నాటి సైనికులు వచ్చినటువంటి సందర్భంలో మరి పేతురు తన దగ్గర ఉన్నటువంటి ఆ కత్తితో ఆ ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కు అనేటువంటి వాని చెవిని తెగ నరికినట్లు మనము వాక్య భాగంలో గమనించి చూస్తాం. 18వ అధ్యాయం మనము చదువుతున్నప్పుడు ఆ విషయాలు మనకు తెలియజేయబడతాయి. 10-11 వచనాలు సమయంలో మనం చదివితే, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు అనేది చూస్తాం. గెత్సెమనే వనంలో యేసు ప్రభు ఆ చివరి రాత్రి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనగా ఇది మనకు వాక్య భాగంలో తెలియజేయబడుతుంది. దాదాపుగా ఈ సందర్భాన్ని 4 సువార్తికులు వ్రాస్తారు. మత్తయి వ్రాస్తాడు, మార్కు వ్రాస్తాడు, లూకా గారు వ్రాస్తారు. అయితే ఈ 3 కూడా మరి అక్కడ దాసుని చెవి వారిలో ఒకడు అనే మాట రాశాడు. పేతురు అనే పేరు రాయలేదు. కానీ యోహాను గారు మాత్రం మరి సీమోను పేతురే ఆ ప్రధాన యాజకుని దాసుడైనటువంటి ఆ మల్కు అనేటువంటి వాని చెవి తెగ నరికాడు అనేటువంటిది యోహాను గారు సీమోను పేతురు అనేటువంటి ఆ పేరును ఖచ్చితంగా వ్రాశాడు. మిగతా సువార్తికులు ఏంటంటే వారిలో ఒకడు తన కత్తి దూసి
ఆ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి తెగ నరికాడు అని మిగతా సువార్తికులు రాశాడు. కానీ యోహాను గారు మాత్రం అది సీమోను పేతురే ఆ కార్యం చేశాడు అనేటువంటిది మనకు వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి కొంచెం తొందరపాటు స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు అనేది మనకు తెలియజేయబడుతుంది. అంటే ఏ విషయంలోనైనా కొంచెం ఆలోచన చేయాలి. తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను తెస్తాయి. కాబట్టి ఆ తొందరపాటు నిర్ణయాలు వద్దు అనేటువంటిది యేసు ప్రభు తన ప్రబోధాల్లో తెలియజేసినటువంటి మాటల్లో మనము చూస్తాం. అదే మనము లూకాసు వార్త 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ 49వ వచనం మనం చదివితే ఈ కార్యం జరిగిన తర్వాత యేసు ప్రభు మరి వారికి అందించినటువంటి సందేశం ఏంటంటే, మరి కత్తి నీ వరలో ఉంచుము, కత్తి చేత పట్టిన వాడు కత్తి వలనే మరి మరణిస్తాడు. అంటే తొందరపాటు స్వభావంతో మనం ఏది చేసినా అదే మనకు ప్రమాదంగా పరిణమించవచ్చు. కాబట్టి తొందరపడకూడదు ఏ విషయంలో కూడా అనేటువంటి దాన్ని యేసు ప్రభు అక్కడ చెప్పినటువంటి మాటల్లో మనము గమనిస్తాం. కాబట్టి పేతురులో ఉన్నటువంటి స్వభావం ఆయన జీవిత చరిత్రలో మనం చూస్తే కొంచెం తొందరపడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేది అర్థమవుతుంది. అంటే ఈ విషయాలన్నీ మనము చక్కగా జాగ్రత్తగా మనసున పెట్టుకుంటే ఆయన వ్రాసిన పత్రిక యొక్క విశిష్టత మనకు అర్థం కావడానికి వీలవుతుంది. అంటే ఇలాంటి వాడు ఈ పత్రికలో ఆయన వ్రాసిన ఈ మాటలు ఎంత అద్భుతంగా నాటి చెదరినటువంటి యూదా క్రైస్తవులకు ఆయన వ్రాశాడు అనేది మనం గ్రహించడానికి ఉపయోగపడతాయి. అందువలన స్వార్థల్లో ఉన్నటువంటి ఈ విషయాలను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకానికి తెస్తున్నాననేది నేను గుర్తుకు తెస్తూ ఉన్నాను. ఇక మనము 12వ విషయాన్ని గమనిస్తే, అంటే గడిచిన ధ్యానంలో మనం ఒక్కొక్క రోజు 5 విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఆయన దుడుకుతనం కలిగిన వాడు అనేది 11వ భాగంగా లేక బిట్టుగా మనం గమనిస్తే, 12వది కొంచెం డాంబికాలు పోయేటువంటి స్వభావం కూడా తనకు ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని గూర్చి మాట్లాడితే దాని మీద కొంచెం డాంబికంగా, అంటే ఇది జరుగుతుందా జరగదా, లేకపోతే దీన్ని నేను చేయగలనా చేయలేనా అనేటువంటిది కాకుండా, మరి నేను చేస్తాను నేను ఉంటాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాటిని డాంబికాలు అని అంటాం కదా. అంటే ఒక రకంగా మనం వ్యవహారిక భాషలో ఎచ్చలకారితనం అంటాం. అలాంటి స్వభావం తనకుంది అనేది మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త మనము 14వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు ఆయన ఆ డాంబికాలు పలికేటువంటి విషయాన్ని గూర్చినటువంటి సంగతులు తెలియజేయబడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తను అప్పగింపబడి ఆ తర్వాత ప్రధాన యాజకుల చేత వారి చేత ఆయన శ్రమ పెట్టబడి చంపబడి 3వ దినమున ఆయన లేస్తాడు అనేటువంటి మాటలు చెబుతూ, ఇక అక్కడ గొర్రెల కాపరి బంధింపబడినప్పుడు గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి అనేటువంటి మాటలు తెలియజేస్తాడు. ఆ ఒలీవ కొండ మీదకి వారు వెళ్ళిన తర్వాత ఆ విషయాలు తెలియజేస్తూ మరి ఆ కాపరి బంధింపబడినప్పుడు గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి. 26వ వచనం చదివితే ఆ మాటలు కనపడతాయి. చెప్పినప్పుడు అయితే పేతురు అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు పేతురు 29వ వచనంలో అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా అని అంటాడు. నిన్ను గూర్చి ఒకవేళ ఎవరు ఎన్ని అభ్యంతరాలు పడ్డా నేను మాత్రము నిన్ను గూర్చి ఏమాత్రం అభ్యంతర పడను అనే మాటలు తను చెప్పడం మనము గమనిస్తాం. అయితే యేసు ప్రభు అన్నాడు, చూచి నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నప్పుడు అతడు అంటే ఎవరు? పేతురు మరి ఖండితంగా అంటున్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినను
నిన్ను ఎరుగనని చెప్పను అని అన్నాడు. ఇది తను డాంబికంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. పరిస్థితులు ఏమవుతాయోలే, ఎలా ఉందోలే, ఎందుకంటే అప్పటి పరిస్థితులు వారికి అర్థమవుతున్నాయి. యేసు మీద నాటి మతాధికారులు ఏ రీతిగా కుట్రబన్నారో, ఆయనను బంధించడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఆయన చంపడానికి ఏ రకంగా వారు రకరకాలైనటువంటి కుయుక్తులు పన్నుతున్నారు, ఇవన్నీ ఆల్రెడీ వారికి అర్థమవుతున్నాయి. కాబట్టి అర్థమవుతున్నటువంటి ఆ సందర్భంలో మరి ఇలా నేను చెప్పడం, నేను నిజంగా నిలవబడగలనా, ధైర్యంగా ఉండగలనా అనేటువంటి ఆ విచక్షణ అనేటువంటిది లేకుండా, నీ కొరకు నేను చావవలసి వచ్చినా కూడా నిన్ను ఎరగనని నేను చెప్పను అనే మాట చెప్తాడు. అంటే మనుషులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట తప్పిపోద్ది, మనుషులు చెప్పే మాట నెగ్గుతుంది అనేది అనుకోవడం, అది సరైనటువంటి స్వభావము కాదు. కాబట్టి అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను. కాబట్టి నీ కొరకు ఒకవేళ అవసరమైతే నేను చచ్చిపోతానే కానీ నిన్ను ఎరగను, నీవు నాకు తెలియదు అనేటువంటి మాటలు నేను చెప్పను అనేటువంటి విధంగా పేతురు మాట్లాడడం ఏంటంటే ఇది డాంబికత్వం. ఒక రకంగా తను విచక్షణను కోల్పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ డాంబికపు మాటలు మానవ జీవితంలో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని వేళలా నెరవేరవు అనేది మనం అర్థం చేసుకోవాలి. అన్ని వేళల్లో నెరవేరవు. ఎందుకంటే మానవ స్వభావం ఎంత డాంబికంగా ఉండాలని ప్రయత్నం చేసినా ప్రాణభయం అనేటువంటిది మానవునికి చాలా ఎక్కువే. ఎంత విశ్వాసంలో స్థిరపడుతున్నటువంటి వారైనా ప్రాణభయం అనేటువంటిది మానవులకు చాలా ఎక్కువ. అందుకే దేవుడు మనిషికి ఆ ప్రాణం పోయేటువంటి సమయాన్ని చాలా రహస్యంగా ఉంచాడు. మనం ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియకుండా దానిని ఎందుకు దాచిపెట్టాడు దేవుడు? ఎప్పుడు చనిపోతామో దాన్ని ఎందుకు ఆయన రహస్యంగా ఉంచాడు అని అంటే, మానవులకు ప్రాణభయము ఎక్కువ. కాబట్టి నీవు రేపు చనిపోతావు అని అంటే ఆ భయంతో ఇప్పుడే చచ్చిపోతాడు మనిషి. కాబట్టి ఆ ప్రాణ భయం అనేటువంటిది ఎక్కువ. కాబట్టి అలాంటి స్వభావం కలిగినటువంటి మానవుడు, నేను నీ కొరకు చనిపోవటానికైనా సిద్ధమే, చనిపోయినా చనిపోతాను కానీ నిన్ను ఎరగనని నేను చెప్పను అనేటువంటి ఈ మాటలు అవి పూర్తిగా నెరవేరుతాయి అని చెప్పడానికి అవకాశమే లేదు అనే విషయాలు గమనించాలి. కాబట్టి డాంబికాలు ఎక్కువ. ఇక ఆ డాంబికత్వం తన జీవితంలో నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకోలేదు. ప్రాణభయంతో తను మరి ఆ మాటలు బొంకడమే చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మరి యేసు ప్రభును ఆ సైనికులు బంధించి మరి ఆయనను తీసుకొని వెళుతున్నప్పుడు అందరూ చెదరిపోయారు. మరి పేతురు కూడా ఒక రకంగా భయంతో ఉన్నాడు. వారు ఆయనను తీసుకొని వెళుతున్నప్పుడు ఈయన కూడా వారి వెంట వెళ్ళాడు. 69 మనం చదివితే, పేతురు వెలపటి ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి నీవు కూడా యేసుక్రీస్తుతో లేక గలిలయుడైనటువంటి ఆ యేసుతో ఉన్నటువంటి వాడవు కదా అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అందుకు నేనుండలేదు అని చెప్పాడు. నేను ఆయనతో లేనే, నేను ఎప్పుడున్నా ఆయనతో ఉన్నాను అని చెప్పగలిగాడు. కానీ అక్కడ డాంబికపు మాటలేంటి? అవసరమైతే నీ కొరకు చనిపోతాను అన్నాడు. అవసరమైతే నీ కొరకు ప్రాణమైన పెడతాను కానీ నిన్ను ఎరగనని మాత్రము బొంకను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు అతడు నేను ఉండలేదు అంటే యేసుతో నేను ఉండలేదు. వచ్చినది నువ్వు గలిలయైన యేసుతో ఉన్నావు కదా అంటే నేను లేదు, ఆయనతో నేను ఉండలేదు అనే మాట చెప్పడం మనము గమనిస్తాం.
తర్వాత అతడు ఆ నడవలోనికి వెళ్ళిన తరువాత మరొక చిన్నది వచ్చి అతన్ని చూచి, వీడును నజరైన యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పెను. మరి కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడవే, నీ పలుకులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను అనే మాటలు చూస్తాం. ఇక్కడ ముమ్మారు, ఒకసారి ఆ వెలుపటి ముంగిట, తర్వాత ఒకసారి ఆ నరవలు, ఆ తర్వాత మరొక మనుషుడు, లేదు నువ్వు ఆయనతో కూడా ఉన్నావు, నీ మాటలే మాకు ఆ విషయాలు అర్థమయ్యేటట్టు చేస్తున్నాయని అంటే, ఒట్టు పెట్టుకోవటానికి, అయ్యో అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని అక్కడ ఒట్టు పెట్టుకోకపోతే ఒకవేళ వారు ఆయనను నువ్వు ఉన్నావు అని ఒకవేళ పట్టుకుంటారేమో, యేసుతో పాటు తనకు హింసిస్తారేమో, యేసుతో పాటు తనకు కూడా మరి ఆ శ్రమ పెడతారేమో అనేటువంటి ప్రాణ భయం. ఆ ప్రాణ భయంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నేను యేసుతో ఉండలేదు అని ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఎందుకనంటే ఒక విషయాన్ని నమ్మించాలి అని అంటే ఏం చేస్తాం మనము? ఒట్లు పెట్టుకుంటుంటాం అన్నమాట. అంటే దేవుని మీద, లేకపోతే బైబిల్ మీద, లేకపోతే అమ్మ మీద పెట్టుకుంటుంటారు కదా. దేవునికి తోడు, బైబిల్ తోడు, అమ్మ తోడు అంటుంటారు కదా. అంటే ఒట్లు పెట్టుకోవడం. ఆ రీతిగా మరి పేతురు ఇక్కడ ఒట్లు పెట్టుకొని మరి ఆయన ఎవరో నాకు తెలియలేదు అనేటువంటి మాటలు చెప్పడం ఆయన జీవితంలో మరొక ఘట్టముగా మనం గమనిస్తాం. అంటే ప్రాణ భయము కలిగిన వాడు ఒక పేతురనే కాదు, కానీ ఈ ప్రాణ భయం అనేటువంటిది మానవులందరికీ ఉంటుంది. అదే నేను ముందు చెప్పిన మాట, దేవుడు మానవుని ప్రాణం పోయేటువంటి ఆ సమయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచాడు అని అంటే, మనిషికి ప్రాణ భయము ఎక్కువ. ఎంత వృద్ధాప్యంలోనికి వచ్చినా ఇంకా బ్రతకాలని అనుకుంటాడు మానవుడు. ఇంకెందుకు ఇంతవరకు చాలు నా జీవితం, నేను అనుభవించాను, ప్రభువును నమ్మాను, విశ్వసించాను, ఇక ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళాలి అనేటువంటి నిశ్చయత రాదు. అలాంటి నిశ్చయత ఒక అద్భుతమైన భక్తులకు మాత్రమే వస్తుంది. అందులో మనకు బైబిల్ పేతురు గారిని మాత్రమే పౌలు గారిని మాత్రమే చూస్తాం. ఎందుకంటే ఆయన నాకు చావైతే లాభం అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను అని అన్నాడు. కానీ ఏ మానవుడు కూడా తన ప్రాణం పోతుంది అని అంటే తట్టుకోలేడు. తప్పించుకోవడానికి, ప్రాణం పోవడానికి కారణమైనటువంటి దాని నుండి బయటపడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు మానవుడు. కాబట్టే దేవుడు ఆ ప్రాణం పోయేటువంటి ఆ సమయాన్ని మానవులకు రహస్యంగా ఉంచాడు. కాబట్టి పేతురు కూడా ప్రాణ భయముతో ఆయన ఎవరో నేను ఎరగను అని ఒట్లు పెట్టుకున్నాడు. కానీ ఒక సందర్భంలో మరి ఏం చెప్పాడంటే, డాంబికంగా, అవసరమైతే ప్రభువా నీ కొరకు నా ప్రాణమైన పెడతాను, కానీ నీవు ఎరగనని, నీవెవరో నాకు తెలియదని నేను చెప్పను అని అన్నాడు. కానీ అదే పేతురు మరలా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నేను ఉండలేదు అని చెప్పడం మనము చూస్తుంటే, పేతురు జీవితంలో ఈ ప్రాణ భయం అనేటువంటిది ఒక ఘట్టంగా ప్రియులారా మనము గమనించి చూస్తాం. ఆ తర్వాత తన తప్పును తాను తెలుసుకున్నటువంటి వాడుగా చూస్తాం. అంటే అలా ప్రాణభయంతో చెప్పాడు, కానీ ఆ తర్వాత యేసు ప్రభు మరి తనతో చెప్పినటువంటి మాటలు, ఈ దినం కోడి కూయక మునిపే నన్ను ఎరుగనని నువ్వు ముమ్మారు చెప్తావన్నాడు కదా, ఆ మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని మరి ఆయన పశ్చాత్తాపపడి ఏడ్చాడు అనేటువంటిది మనకు అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చదువుతున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు అక్కడ తెలియజేయబడుతున్నాయి. అప్పుడు పేతురు మరి ఆ విషయాన్ని, అంటే యేసు ప్రభు తనతో చెప్పిన విషయాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలపటికి పోయి మరి సంతాపపడి
ఏడ్చెను అనే మాటలు తెలుసుకుంటాం. కాబట్టి తన తప్పు తాను తెలుసుకున్నాడు. అయ్యో, ప్రభు నాతో ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, నేనైతే డాంబికంగా మాట్లాడాను, కానీ ఇప్పుడు ప్రభు చెప్పిన మాటలే నెరవేరాయి, నేను చెప్పిన మాటలు నెరవేరకుండా పోయాయి, నేను పెట్టుకున్నటువంటి ప్రభుతో నేను చేసినటువంటి ఆ ఒడంబడిక నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పి దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. కాబట్టి ఎవరి తప్పులు వారు తెలుసుకోవడం అనేది చాలా మంచి లక్షణం. ఎందుకంటే మన తప్పులు మనకు తెలియకపోతే మన జీవితంలో పశ్చాత్తాపపడే అవకాశము ఉండదు. తప్పు తెలుసుకుంటేనే పశ్చాత్తాపడతాం. ఒకవేళ మనము తప్పు చేసినా కూడా అది మనకు తప్పు అనిపించలేదనుకోండి, మనం పశ్చాత్తాప పడము కదా. ఇది తప్పు అని తెలుసుకోకపోతే మనం పశ్చాత్తాపడడానికి అవకాశము ఉండదు. కాబట్టి మనం పశ్చాత్తాపడాలంటే మన తప్పులు మనకు తెలియాలి. ఎవరి తప్పులు వారు గ్రహించగలిగినప్పుడు మాత్రమే జీవితంలో మనిషి ఒక మంచి స్థితిలోనికి రాగలుగుతాడు, ప్రభు బిడ్డగా తయారు కాగలుగుతాడు. ప్రభుతో తను ఆ విషయాలు మరి చెప్పుకొని పశ్చాత్తాపడి తన మనస్సును మార్చుకోగలుగుతాడు. తన తప్పులు తాను ఒప్పుకొని మరలా తప్పు చేయకుండా ఉండగలుగుతాడు. అదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మన తప్పును మనము తెలుసుకోవాలి. తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు, నేను చేసిందే కరెక్టు అన్నామనుకోండి, ఇక జీవితంలో మార్పు అనేటువంటిది మనకు రావడానికి అవకాశమే లేదు. మార్పు అనేటువంటిది మనలో రాకపోతే మనం ఒకవేళ భూసంబంధంగా క్రైస్తవ బిడ్డలంగా కొనసాగవచ్చు, కానీ అది వాస్తవంగా క్రీస్తుతో మన సహవాసం గడవడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఒకవేళ మనం ప్రభు దగ్గరకు వెళ్ళకపోయినప్పుడు మరి మేము నీ పేరిట అనేక అద్భుతాలు ఇవన్నీ చేశాం ప్రభు అన్నా కూడా మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని అంటాడు. అంటే ప్రభునామం పేరిట అద్భుతాలు మహత్కార్యాలు చేసిన వారిని కూడా ప్రభు మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు పేరిట కార్యాలు చేశారు కానీ వారిలో పశ్చాత్తాపము లేదు, వారిలో ఆ పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం అనేటువంటిది ఏంటంటే పాపాలను ఒప్పుకోవడం. పాపాలను ఒప్పుకోవాలి అంటే ఏముండాలి? మనము చేసిన తప్పులు మనకు తెలియాలి. మనం పాపాలు ఒప్పుకోవాలి అని అంటే నేను ఈ కార్యం చేశాను, ఇది పాపపు కార్యం అని మనకు తెలియాలి. తెలియకపోతే ఎందుకు ఒప్పుకుంటాం? తెలియకపోతే ఒప్పుకోలేదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలంగా కొనసాగిన, పాస్టర్లంగా కొనసాగిన, ప్రభు పేరిట అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసిన, సూచక్రియలు చేసిన, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ప్రభు దగ్గరకు వెళ్ళే అర్హత మనకు ఉండదు. అప్పుడు ఇక అద్భుతాలు చేసినటువంటి సేవకులు సహితం ప్రభువా నీ నామం పేరిట మేము అన్నీ చేసాము కదంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? తను పశ్చాత్తాపపడి తన తప్పులు ఒప్పుకొని ప్రభువుతో తమ జీవితాన్ని వారు గడుపుకోలేదు కాబట్టి అలా ప్రభు చెప్తాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మరొక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టముగా గ్రహించాలి. ఇక చివరిగా మనము 15వ పాయింట్ గమనించి చూస్తే లోకం వైపు చూశాడు పేతురు. మళ్ళా తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన లేచిన తరువాత ఆయన అనేక సార్లు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా పేతురు మరి ఆయన యోహాను సువార్త మనం 21వ అధ్యాయం చదువుతుంటే వారందరూ అంటే పేతురు ఆయనతో పాటు మిగతా శిష్యులు వారందరూ కలిసి ఉన్నప్పుడు పేతురు అన్నాడు, నేను చేపలు పట్ట పోతాను అని అన్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా
షీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. షీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి మరి పోతాను అని వారితో అనగా, మేము నీతో కూడా వచ్చేదామని వారు అన్నారు అనే మాట. ఎందుకన్నాడు పేతురు ఈ మాట, నేను చేపలు పట్టడానికి పోతానని? లోకములో తన జీవితాన్ని గురించి ఆలోచించాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు. ఇక మరి ఆహారం ఏంటి, బట్టలేంటి, ఈ లోక జీవన ఉపాధి ఏంటి ఇంకా? కాబట్టి మా ఉపాధి చేపలు పట్టడమే, కాబట్టి మరలా నేను చేపలు పట్టడానికే వెళ్ళాలి అని అనుకున్నాడు. కాబట్టి నేను చేపలు పట్టడానికి వెళతాను అని అంటే ఇక మిగతా వారు కూడా తనతో పాటు వారు కూడా వంతబాడారు. ఎందుకనంటే పేతురును గూర్చి మనం గమనించాం కదా, శిష్యరికంలో ప్రథమ స్థానము దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళుతున్నా కూడా పేతురు, యాకోబు, యోహానులు మాత్రమే వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. ఎందుకంటే వారు సూక్ష్మ గ్రాహ్యత కలిగి మరి వారు మిగతా విషయాలు మిగతా శిష్యులకు తెలియజేయగలిగిన సామర్థ్యం, తర్వాత ఆయన తదనంతరం ఆయన బోధనను గూర్చి చెప్పగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంది. కాబట్టి ఆయన పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే వెంటబెట్టుకొని వెళ్తాడు. మిగతా శిష్యులను తీసుకుపోడు ఆయన ఎక్కడికైనా వెళుతున్నప్పుడు. అంటే ఆయన మిగతా శిష్యుల మీద ఆయనకేమీ ప్రేమ లేదని కాదు దాని అర్థం. వీరు అన్ని విషయాలు సూక్ష్మ గ్రాహ్యత ఉన్నవారు. ఇంతకుముందు ఆ విషయాలు నేను తెలియజేశాను మీకు. కాబట్టి మనకు పేతురు, యోహానుల యొక్క పాత్రే నూతన నిబంధనలో కనపడుతుంది. కానీ యాకోబు ఆల్రెడీ అపోస్తల కార్యముల్లోనే ఆయన చనిపోయాడు కదా, ఖడ్గంతో చంపబడ్డాడు యాకోబు. ఆ తర్వాత పేతురు, యోహాను విషయాలే మనకు వాక్య భాగంలో నూతన నిబంధనలో కనపడతాయి. కానీ మిగతా శిష్యులను గూర్చిన విషయాలు ఏమి మనకు కనపడవు. వారేమి పత్రికలు వ్రాసినట్లు కానీ, వారు పరిచర్య, ఇప్పుడు తోమా మన ఇండియాలో పరిచర్య చేశాడంటే అది క్రిస్టియన్ హిస్టారికల్గా తెలియజేయబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా మనకు లేదు. కాబట్టి మిగతా శిష్యులు అందరూ కూడా వారు అక్కడక్కడ పరిచర్య చేశారని చెప్పబడుతుంది. కానీ వారి పరిచర్య ఎక్కడ ఎలా వ్యాపించింది అనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆధారాలు లేవు. కానీ యోహాను, పేతురు యొక్క పరిచర్యకు మనకు ఆధారాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యముల్లో మరి పేతురు ప్రసంగము ద్వారా వేలకు వేల మంది రక్షణ పొందారు. ఆ తర్వాత ఆయన 2 పత్రికలు రాశాడు. ఇక యోహాను గారు ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. కాబట్టి పేతురును, యోహానును, యాకోబును ఆయన వెంటబెట్టుకొని పోయిన ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే ఎందుకు అని అంటే సూక్ష్మ గ్రాహ్యత కలిగిన వారు. కాబట్టి మరి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జారిపోతే ఇక మిగతా వ్యక్తులందరూ కూడా జారిపోతారు. పేతురే నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటే ఇక మిగతా వారు మేము మనుషులను పట్టడానికి వెళ్తామంటారా? అనరు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ మాట పేతురుతోనే ఆయన చెప్పినట్లు, పేతురు అతని సహోదరుడైన ఆంద్రేతోనే చెప్పినట్లు మనకు వాక్య భాగంలో కనపడుతుంది. మిగతా శిష్యులను ఆయన నా వెంబడి రండి అని అన్నాడు, వారు వెళ్ళారు. కానీ ఇక పేతురుతో మరి ఆంద్రేతో ఆయన చెప్పినటువంటి మాటలు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను అని అన్నాడు. ఎవరిని? పేతురును మరి అతని సహోదరుడైన ఆంద్రేయ. వారిద్దరూ కూడా సముద్రంలో వలవేట ఆయన చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. ఈ మాట ఇక మిగతా శిష్యులను పిలిచినప్పుడు అనలా. పేతురును, ఆంద్రేయని పిలిచినప్పుడు మాత్రమే మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్నాడు. కానీ మిగతా శిష్యులను కూడా పిలిచాడు ఆయన. ఆ సుంకపు మెట్టు వద్ద కూర్చున్న వ్యక్తిని పిలిచాడు. మిగతా 12 మందిని పిలిచినప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానని అనలా ఆయన.
నా వెంబడి రండి అని అన్నాడు. వారు ఆయనను వెంబడించారు. కానీ పేతురు ఆంద్రేతో ఆయన పర్టికులర్గా చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని అన్నాడు. మరి మనుషులను పట్టే జాలరులుగా చేస్తానంటే ఆ పనిని ఆయన వారికి అప్పగించాడు. ఆ పనిని అప్పగించాడు. పేతురుతో ఆయన మాట్లాడుతూ మనం మత్తయి సువార్త 16లో చూస్తాం కదా, పేతురు నీవు సజీవుడు అయినా మరి దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అన్నప్పుడు ఏమన్నాడు? షిమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రే ఈ విషయాలు నీకు బయలుపరిచారు, నరులు కాదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతావు. మరి పాతాళ లోకపు ద్వారములు వాటి ఎదుట నిలవనేరు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఇంత ఉన్నతమైనటువంటి స్థానం పొందినటువంటి పేతురు మరలా లోకం వైపు చూసి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను అని అంటే ఇక మిగతా శిష్యులు ఏమంటారు? మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం అంటారు. కాబట్టి ప్రభు పిలిచినటువంటి పిలుపును మరిచాడు, లోకం వైపు చూశాడు. లోకంలో జీవించడానికి ఆహారం, వస్త్రం ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? నాకు తెలిసిన పని ఒకటే, అదేంటంటే నేను చేపలను పట్టాలి. కానీ 3.5 సంవత్సరాలు మనుషులను పట్టే విధానాన్ని ఆయనకు ప్రభు చూపించాడు, నేర్పించాడు. కానీ దానిని క్రమంగా వినియోగించుకోలేకపోయాడు. ఆ పనిలో ఆయనకి ఏమైనా నైపుణ్యత లేదా అంటే లేదని చెప్పడానికి అవకాశము లేదు. ఎందుకంటే మనం చరిత్ర గ్రంథ ఆధారాలలో చూస్తాం. మత్తయి సువార్త అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు ఒక్క ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. అంటే ఏంటి? ప్రభు మిమ్మల్ని మనుషులను పట్టే జాలలను చేస్తానన్నటువంటి మాట ఒక్క ట్రిప్లో, ఒకే సందేశంలో 3,000 మందిని రక్షణ అనుభవంలోకి నడిపించగలిగిన సామర్థ్యం తర్వాత ఆయనకి ఇవ్వబడింది. కానీ ఆ సామర్థ్యము తనకున్నా కూడా తన సామర్థ్యాన్ని తాను నమ్ముకోలేకపోతున్నాడు, దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు, లోకం వైపు చూస్తున్నాడు. ఆహారం ఏంటి, ఇంకా భోజనం ఏంటి? ఇప్పటి వరకంటే వేస్తూ తిరిగాం, ఆయన ఇచ్చిన ఆహారం తిన్నాం, ఆయన ఇచ్చిన వస్త్రం కట్టాం, ఇక ఆయన ఇప్పుడు లేడు, ఇక మన ఆహారం మనమే సంపాదించుకోవాలి, మన బట్టలు మనమే కట్టుకోవాలి అనేటువంటి ద్వారని. కానీ వారిని లోకంలోకి పంపుతున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మీరు సంచిని తీసుకొని పోవద్దు, జాలిని తీసుకొని పోవద్దు, 2 అంగీలు వద్దు, మరి వెండి వద్దు, బంగారము వద్దు, ఏమి తీసుకొని వెళ్ళొద్దు, ఎందుకంటే పనివాడు తన జీతమునకు పాత్రుడు. నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళి నువ్వు జీవించాలని అనుకున్నావు, కానీ మనుషులను పట్టడానికి నేను వెళితే నాకు అన్నీ సమకూరుస్తానని నా గురువు నాకు నేర్పించాడు కదా అనేటువంటి ఆలోచనను పేతురు కోల్పోయాడు. ఆలోచన లేదు కాబట్టి లోకం వైపు చూచాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. తనతో పాటు మిగతా శిష్యులందరూ కూడా. అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, ఒక ప్రథమంలో ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే అందరూ జారిపోవడానికి కారణము అవుతుంది, కాబట్టి ప్రభు మరలా వారికి దర్శనమిచ్చి వారికి ఏ పని అయితే ప్రభు అప్పగించాడో ఆ పనిని వారికి మరలా జ్ఞాపకం చేశాడు. అక్కడే ప్రభు అడిగిన మాట, పిల్లలారా మరి భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదన్నారు వాళ్ళు చేపలు పడడానికి ఎందుకు వెళ్ళారు? భోజనం కోసం వెళ్ళారు. మరి భోజనం ఉందా మీకు? మీరు లోకం వైపు చూసి మరలా మీరు వెనక్కి వెళ్ళారు కదా, భోజనం సంపాదించుకోవాలని వెళ్ళారు కదా, ఉందా? లేదు. అలాగైతే మీరు మీ కుడివైపున వాళ్ళ వేయండి. దాదాపు 153 గొప్ప చేపలు పడ్డాయి. వాళ్ళ పిగిలిపోద్దేమని వారు అనుకున్నారు. కాబట్టి ప్రభు మరలా వారిని జారిపోతున్నప్పుడు స్థిరపరచడానికి ఆయన ఈ ప్రత్యక్షత కారణమైందని మనకు యోహాను గారు 21వ అధ్యాయంలో తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
పేతురు జీవితంలో మనం గమనించేటువంటి అనేక ఘట్టాల్లో కొంచెం దుడుకుతనం కలిగిన వాడుగా కనపడతాడు, డాంబికత్వాలు చెప్పేటివాడుగా కనపడతాడు. తర్వాత తను చెప్పిన మాటను నిలబెట్టుకోలేనటువంటి అసమర్థుడుగా కనపడతాడు. తర్వాత తన తప్పును తను తెలుసుకోగలుగుతాడు, కానీ మరలా లోకం వైపు జారిపోతాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో సువార్తల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ మనం కూలంకుషంగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత చరిత్ర గ్రంథంలో ఆయన ఎంత ఖ్యాతి గడించాడో చూస్తే, ఆ తర్వాత ఆయన వ్రాసిన పత్రికల సారాంశం ఎందరికీ ధైర్యాన్ని, ఎందరికి ఆదరణ, ఎందరికీ విశ్వాస జీవితంలో బ్రతకడానికి, క్రమశిక్షణ నేర్పడానికి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా మనం ఆ పత్రికలో అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది దేవుని మాటగా, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా ప్రేమైన దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా విని ఆయనలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా చక్కగా మనసులో పెట్టుకొని మునుముందు మన ధ్యానాలకు, పత్రికలో ఉన్నటువంటి ఆ ధ్యానాలు మనకు చక్కగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడాలని నేను కోరుతూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. దయచేసి పరమ తండ్రి, దయగలిగిన దేవ, మరొకసారి వందనాలు సమర్పిస్తున్నా. ఇప్పటి వరకు ధ్యానించినటువంటి లేఖన భాగం తండ్రి అనేక మంది బిడ్డల హృదయాల్లో నాటబడుటకు, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొనుటకు, మీతో అనుబంధం పెంచుకొనుటకు, మీతో సహవాసం చేయుటకు, మీరిచ్చే ప్రతి దీవెన ఇహపరములలో పొందుటకు మీ బిడ్డలమైన మా అందరినీ కూడా మీరు ప్రోత్సహించి నడిపించమని కోరుతూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం చేరిన బిడ్డలు వినిన వర్తమానము ద్వారా ఆత్మలో బలపడుతూ, విశ్వాసంలో స్థిరపడుతూ, క్రమశిక్షణలో చక్కగా ముందుకు వెళ్ళుటకు, చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, ప్రతి కుటుంబానికి విన్నవించిన ప్రతి అంశము నెరవేరుటకు నిత్యం సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.